నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. ఈరోజు ఒక సింపుల్ వీడియో అండి. మనకు ప్రాబ్లమ్స్ లేని ఇల్లు అంటూ ఉండదు. అలాగే ప్రతి ఒక్కరికి బాధ అంటే తెలుసు, కానీ కొంతమందికి అది రాగానే చాలా టెన్షన్ పడతారు. అది ఎందుకు వచ్చింది, దేవుడు మనకు ఆ ప్రాబ్లం ఇవ్వడానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది అని ఆలోచించాలని, ఎప్పుడు ఏది జరిగినా కూడా అంతా మన మంచికే, అంతా పైవాడే చూసుకుంటాడు అని భారం వేయడం చాలా ముఖ్యమండి. వెంటనే ప్రాబ్లం వచ్చింది అని మనం ఎప్పుడైతే బాధపడతామో ఆ ప్రాబ్లం తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. మానసికంగా మనం బాధపడతాము. అలా బాధపడడం వల్ల, ఆ టెన్షన్ వల్ల ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటప్పుడు మనకు ఎప్పుడైనా దేవుడు ఏదో ఒక సొల్యూషన్ మాత్రం ఆలోచించకుండా ఉండడండి. అది మనకు తెలియడం కొంచెం ముందు వెనక అవుతుందంటే ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. సో పిల్లలు ఇంట్లో సరిగా చదువుకోకపోయినా, లేదా వాళ్ళు ఏకాగ్రత లేకపోయినా, చదువు పట్ల ఏకాగ్రత లేకుండా ఇంట్లో, లేకపోతే ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, గొడవ పడడమే కావచ్చు, మనకి ఇంట్లో మానసికంగా ప్రశాంతత అనిపించకపోయినా, ఎంత మనం పూజ చేసినా కూడా కొన్ని సందర్భాల్లో మానసికంగా ఏదో ఒక బాధ, తెలియని ఒక టెన్షను, ఒక గాబరాగా అనిపిస్తుందండి. అలాంటి సమస్యలు లేదా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వాటన్నిటికీ ఒక సొల్యూషన్ మాత్రం ఈ మంత్రం అండి. ఇది తప్పకుండా ఉదయం సాయంత్రము 2 పూటల మీకు వీలైనన్ని సార్లు చదువుకోండి. ఒక వారం రోజుల తర్వాత మీకే ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అదే సంకటనాశన గణేశ స్తోత్రం అండి. ఇది మనం ఈరోజు నేర్చుకుందాం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధ్రుమవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకదశం గణపతిం ద్వాదశం తు గజాననం. సకల కార్యసిద్ధికి ఉపయోగపడే సంకటనాశన గణేశ స్తోత్రాన్ని అందరూ పఠించి సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.